1954 order, almost the entire constitution was extended to Jammu and Kashmir, including most constitutional amendments. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే ఆల్రెడీ 1954లో ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్తో 90% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అమలు చేసాం జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఒక 10% చేయలేదు, దాన్ని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఎంటైర్ అన్నదానికి 100% అన్నదానికి డిఫరెన్స్ ఉంది. సో దాదాపుగా చేసాం, కాబట్టి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. సో డి ఇస్ ద ఆన్సర్. చాలామంది 2 and 3 పెట్టుంటారు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఏషియాన్ అండ్ ఇండియా. ఈయన ఎవరో బాగా తెలిసినట్టుంది, శ్రీమంతుడి సినిమాలో విలనా కాదు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఆయన. సో ఆయనకి కొంచెం టీఆర్ఎస్ రంగు వేసాను, అందుకని అలా కనిపిస్తోందేమో. హిస్ ప్రొఫెసర్ జైశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఏషియాన్ అండ్ ఇండియా, సౌత్ ఈస్ట్ అసోసియేషన్ నేషన్స్ అని మనకు ఒకటి ఉంది, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అంటారు. వీళ్ళనే ఆసియాన్ టైగర్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళకి అంటే ఒక 10 దేశాల సమూహం అది. ఆ 10 దేశాల సమూహానికి భారతదేశానికి మధ్యకాలంలో ఒక మీటింగ్ జరిగింది. అదే మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇండియా ఏషియాన్ డిస్కస్ కీ ఛాలెంజెస్ ఇన్ మినిస్టీరియల్ మీటింగ్ కంబోడియా. సో మిమ్మల్ని ఎగ్జామ్లో ఏం అడుగుతాడు, ఈ మినిస్టీరియల్ మీటింగ్ 2022లో ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎక్కడ జరిగింది? అశోక్ నగర్ పక్కన టీ షాప్లోనా? కంబోడియాలో. అది గుర్తుపెట్టుకోవాలా. సో కంబోడియా తెలియలేదు అనుకోండి, వాడు ఫస్ట్ ఆప్షన్ ఏ ఇండియానో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక దేశమో మలేషియానో ఇస్తాడు. సో ఆబ్వియస్లీ యూ కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇందులో మనం చూడబోయేటటువంటి అంశాలు: వై ఇన్ న్యూస్, వాట్ ఈజ్ ఏషియన్, మెంబర్స్ ఆఫ్ ఏషియన్, సభ్యత్వ దేశాలు ఏంటి, ఏషియన్ రీజనల్ ఫోరం అంటే ఏంటి, ప్రాంతీయంగా ఉండేటటువంటి ఒక ప్లాట్ఫామ్ అది. ఏషియన్ +3 అంటే ఏంటి, ఏషియాన్కి కొంతమంది ఆసియాన్ అని కూడా చదవచ్చు, తప్పేం లేదు. సో ఆసియాన్కి ఇండియా కోఆపరేషన్కి, అంటే నౌన్స్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ఎనీవే. సో ఏషియాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సహకార సంబంధాలు ఏంటి, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూడబోయేటటువంటి అంశాలు. సో ఒకసారి చూద్దాం. ముందుగా ఇది ఎందుకు వచ్చింది ఆల్రెడీ చెప్పాను, మొన్న మీటింగ్ జరిగిందట. మరి మీటింగ్ జరిగితే ఆబ్వియస్గా న్యూస్లో వస్తుందిగా. 1, 2, అసలు ఏషియాన్లో ఏ దేశాలు ఉంటాయి ఆల్రెడీ చెప్పాను. ఏషియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి, ఆగ్నేయగా నైరుతి, అంతే కదా. సో ఆగ్నేయంలో ఉన్నటువంటి దేశాలు, మనకు ఆగ్నేయంలో ఎవరు ఉంటారు, వీళ్ళే కంబోడియా, బ్రునై, మలేషియా, ఫిలిప్పీన్స్, వీళ్ళు. సో అవే ఉన్నాయి. ఒకసారి చూడండి ఇందులో ఎవరెవరు ఉన్నారు. మన పక్కనే ఉంటుంది మయన్మార్, ఒకప్పుడు మనలో భాగమే, బర్మా అనేటోళ్ళం. మయన్మార్, థాయిలాండ్ మనందరికీ బాగా తెలుసు, కంబోడియా, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, లావోస్, ఫిలిప్పీన్స్, బ్రునై, దరుసలం. సో ఈ 10 దేశాలని కలిపితే ఆసియాన్ టైగర్స్ లేదా ఏషియన్ టైగర్స్ అని అంటారు. టైగర్స్ అని ఎందుకు అంటారు, పులులు ఎక్కువ ఉంటాయనా? కాదు. 1990ల ప్రాంతంలో ప్రపంచ దేశాలలో అతి వేగంగా జీడిపిని పెంచుకుని తమ తాలూకా అభివృద్ధిని పరిగెత్తే విధంగా చేసుకున్నటువంటి దేశాలు ఏషియన్స్. సో అంటే మీకు టైగర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, టైగర్ అనేటటువంటిది ఎజిలిటీ అండ్ పేస్, వేగానికి ప్రతీక. సో చాలా వేగంగా ఎదిగినటువంటి దేశాలు ఇవి. సింగపూర్ కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ. కొన్ని దేశాలు ఎదగలేదనుకోండి, మయన్మారు, కంబోడియా, వియత్నాము, లావోస్ ఇంకా అంత అద్భుతంగా ఎదగలే. కానీ మిగిలినవి ఉన్నాయి చూసారా. థాయిలాండ్ ఒకటి అసలు ప్రపంచంలో మసాజులకు ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. అలాగే మన తెలుగు డైరెక్టర్లు కూడా రాయాలంటే ఇక్కడ ఆలోచనలు రావట్లేదట, థాయిలాండ్ పోతున్నారు వాళ్ళు, బ్యాంకాక్ అది. సో థాయిలాండ్, అలాగే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్. ఇండియా నుంచి ఫిలిప్పీన్స్ వెళ్ళి MBBS చేసే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది గత 3 ఏళ్లలో. ఎందుకంటే 20 లక్షలుగా 30 లక్షలుగా అయిపోతుందట. సో దీని కారణంగా ఈ దేశాలలో గత 20-30 సంవత్సరాల్లో చాలా వేగవంతమైనటువంటి అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అనేదానికన్నా వేగవంతమైనటువంటి జీడిపి వృద్ధి అనేటటువంటిది నమోదైంది. అందుకే వీళ్ళని ఏషియన్ టైగర్స్ అని అంటారు. అయితే వీళ్ళకి భారతదేశానికి ఉన్నటువంటి సహకారం ఏంటి అది చూసే ముందు, ఏషియన్ అనేది 1947లో స్థాపించారు. ఈ 10 దేశాలు కూడా సమూహంగా మారినాయి. సమూహంగా ఎందుకు మారుతారు అంటే మనకు కూడా ఇట్లాంటిదోటి సార్క్ అని, రైట్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అని 8 దేశాలు ఉంటాయి. అందులో పాకిస్తాను, ఇండియా, ఆఫ్ఘనిస్తాను, భూటాను, నేపాలు, శ్రీలంక, మాల్దీవ్స్, ఇండియా, ఇవన్నీ కలిపి ఒక 8 దేశాలు వస్తాయి. అయితే సార్క్ ఏషియాన్ అంత అభివృద్ధి చెందాల. ఎందుకు? సార్క్లో ఎంతసేపు భారత్, పాకిస్తాన్ ఇద్దరు దెబ్బలాడుకోవడమే. సో ఏషియాలో అట్లా కాకుండా ఏం చేశారంటే ఈ అన్ని దేశాలు కూడా కలగలుపుకొని వాళ్ళ మధ్య జరిగేటటువంటి వాణిజ్యాన్ని బాగా అద్భుతంగా పెంచుకున్నారు.
ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ప్రపంచ అభివృద్ధి జరగాలంటే వాణిజ్యం అనేటటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో ఈ 10 దేశాలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలు సహకారాలను పెంచుకున్నాయి. తద్వారా ఒకళ్ళపై ఒకళ్ళు ఆధారపడి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే ఇది మనం కోల్పోయాం. సో సార్క్లో లేనిది ఏషియాన్లో ఉన్నది ఐకమత్యం. పాకిస్తాన్కి ఇండియాకి ఐకమత్యం రావాలంటే క్రికెట్ మ్యాచ్లోనే రావట్లేదు, ఇంకెక్కడ వస్తుంది బయట. సో ఈ ఏషియాని 1967లో స్థాపించారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది ఇట్స్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్, అంటే ప్రాంతీయ సంస్థ అన్నమాట, అంటే ప్రాంతీయ సమూహం అని కూడా అనుకోవచ్చు. ఎందుకు? టు ప్రమోట్ పొలిటికల్ అండ్ సోషల్ స్టెబిలిటీ, రాజకీయపరమైన సామాజిక పరమైన స్థిరత్వాన్ని తెచ్చుకునేందుకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయపరమైన స్థిరత్వం ఉంటే ఆర్థిక స్థిరత్వం వస్తుంది, రాజకీయ ఆర్థిక స్థిరత్వం ఉంటే సామాజిక స్థిరత్వం వస్తుంది. ఈ మూడు కూడా రిలేటెడ్. ఎందుకంటే రాజకీయంగా మన దేశం ఆర్మీతో పరిపాలించబడి ఎన్నికలు లేకుండా రాజకీయ నాయకులు లేకుండా కేవలం ఆర్మీకి అనుసరణలో పరిపాలిస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆఫ్ఘనిస్తాను లేదని అనుకుంటే పాకిస్తాన్లో కూడా అంతే, ఒకడు ఎక్కుతాడు వెంటనే వాళ్ళని దింపి ఆర్మీ అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అలాగే ఇరాక్, ఇలా ఈ దేశాల మాదిరిగానే లిబియా మనం అయిపోతాం. సో అట్లా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా లేదా వేరే రకంగా అయినా కూడా ప్రజలే పరిపాలించాలి, అంటే కానీ ఆర్మీ అది పరిపాలించకూడదు. దీన్ని ఏమంటాం మనం? రాజకీయ స్థిరత్వం అంటాం. రాజకీయ స్థిరత్వం వస్తే ఏమవుతుంది? రాజకీయాలు కొన్ని చట్టాలు విధి విధానాలను రూపొందిస్తాయి. చట్టాల విధి విధానాలు రూపొందించడం కారణంగా ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది బలోపేతం అవుతుంది. ఎందుకంటే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నారు, 5 ఏళ్ళు పరిపాలించి మళ్ళీ 5 ఏళ్ళు గెలిచినాడు ఆయన. రాజకీయ స్థిరత్వం ఉంది. ఇప్పుడు ఆయన చేసేటటువంటి విధి విధానాలు అంటే పారిశ్రామిక విధానం కావచ్చు, వ్యవసాయ విధానం కావచ్చు, లేదా సేవారంగ విధానం కావచ్చు, ఏదైనా తీసుకోండి, బిజినెస్లు పెట్టడానికి అనుయోగ్యమైనటువంటి ప్రాంతాలలో హైదరాబాద్ ఒకటి. ఎక్కడ? ఇండియాలో కాదు, ప్రపంచంలోనే. అప్పుడు ఏమవుతుంది మీకు? ఎప్పుడూ రాళ్ళు రప్పలతో ఉండేటటువంటి హైటెక్ సిటీ అటుపక్క ఉన్నటువంటి కోకాపేట అనేటటువంటి ప్రాంతం ఈరోజు 1 ఎకరం 46 కోట్లకు అమ్మింది ప్రభుత్వం. సో ఇంత రేట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి అధికంగా ఉపాధి కల్పన జరిగి తద్వారా వచ్చేటటువంటి ఆదాయాలతో మన తాలూకా జీవన స్థాయి ప్రమాణాలు పెరుగుతాయి. సో ఆర్థికంగా బలపడాలంటే ముందు రాజకీయంగా బలపడాలి. ఈ రెండు బలపడితే ఆటోమేటిక్గా సామాజికంగా బలపడతాం. సో ఇవి తెచ్చుకోవడానికి గాను వాళ్ళు దీన్ని స్థాపించారట. అలాగే రైజింగ్ టెన్షన్స్ అమాంగ్ ఏషియా పసిఫిక్ పోస్ట్ కొలోనియల్ స్టేట్స్, 1947 తర్వాత ఆసియాలోను పసిఫిక్లోను ఉన్నటువంటి దేశాల్లో చాలా కొన్ని గొడవలు జరిగినాయి. ఉదాహరణకి 1960లో అమెరికాకి వియత్నాంకి పెద్ద యుద్ధం జరిగింది. అసలు అమెరికాకి గొడవే లేదు, అసలు యుద్ధం రావాల్సింది ఫ్రాన్స్కి వియత్నాంకి. ఫ్రాన్స్ వాడిని పక్కకు తోసేసి ఏదో నేనున్నానని ముందుకు వచ్చి అమెరికా మధ్యలోకి రావడం వల్ల వియత్నాంతో సుదీర్ఘమైనటువంటి యుద్ధం జరిగింది. అందులో అమెరికా మిలిటరీగా గెలిచినప్పటికీ రాజకీయంగా ఓడిపోయింది. సో అమెరికా ఓడిపోయింది ఆ యుద్ధంలో. సో ఇట్లాంటివి జరగడం, ఇండోనేషియాలో డ్రగ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. వీటి నుంచి స్థిరత్వాన్ని తెచ్చుకునేందుకు గాను ఒకరిపై ఒకళ్ళు ఆధారపడి వాణిజ్యాన్ని పెంచుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు దీన్ని. అలాగే మోటో 1 విజన్ 1 ఐడెంటిటీ 1 కమ్యూనిటీ, అంటే ఒకటే అద్భుతమైనటువంటి దృష్టి ఉండాలి, ఒకటే గుర్తింపు ఉండాలి, మనందరం ఒకటే సమాజంగా భావించాలి. అలాగే ఏషియన్ సెక్రటేరియట్ ఎక్కడ ఉందని అడగచ్చు, జకార్తా విచ్ ఈజ్ ఇన్ ఇండోనేషియా. అలాగే ఏషియాన్ రీజనల్ ఫోరం అని ఒకటి ఉంది. దీన్ని 1993లో తీసుకొచ్చారు. ఇందులో 27 దేశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏషియాన్లో 10 దేశాలు, ఏషియాన్ రీజనల్ ఫోరంలో 27 దేశాలు. అంటే ఈ 10 కాకుండా ఇంకో 17 దేశాలు ఉన్నాయి. మల్టీలేటరల్ గ్రూపింగ్ వాజ్ డెవలప్ టు ఫెసిలిటేట్ కోఆపరేషన్ ఆన్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, అంటే రాజకీయపరమైన భద్రతాపరమైనటువంటి అంశాలను చర్చించేందుకు గాను అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ దేశాలను కలుపుకొని ఇంకొకటి తీసుకొచ్చారు. దాన్ని ఏమన్నాం? ఏషియాన్ రీజనల్ ఫోరం అన్నాం. టు కాంట్రిబ్యూట్ టు రీజనల్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అండ్ ప్రివెంటివ్ డిప్లొమసీ, అంటే ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకుండా సామరస్యంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు కానీ చాలా ఉన్నాయి సమస్యలు. ముఖ్యంగా సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఐలాండ్లు ఉన్నాయి కొన్ని, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా, ఈ 4 దేశాలు నాయంటే నాయన ఒకరినొకరు దెబ్బలాడుకుంటాడు. చైనా మరీను, వాడికి ప్రపంచంలో ఎంత నేల ఉన్నా సరిపోదు వాడికి, అంటే ఇంత ఉంటాడు కానీ ప్రపంచం మొత్తం కావాలంటాడు. హిమాలయాలు నావే అంటాడు, సౌత్ చైనా సీ నాదే అంటాడు, జపాన్ వరకు నాదే అంటాడు, సింకాకు దియోయో ఐలాండ్స్ నాయే అంటాడు. సో చైనా కొంత దుందుడుకు చర్యలు చేస్తుంది. వీటి నుంచి కూడా కాపాడుకుంటూ భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా
శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏషియన్ రీజనల్ ఫోరంని తీసుకొచ్చారు. అలాగే ASEAN+3 అంటే ఏషియాలో ఉన్నటువంటి 10 దేశాలు కాకుండా 1997లో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు గాను కొన్ని దేశాలను కూడా యాడ్ చేసుకున్నారు. ఆ 3 దేశాలు ఏంటి? పెద్ద దేశాలు, చైనా, జపాన్, సౌత్ కొరియా. దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నటువంటి దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఇది అభివృద్ధి చెందిన దేశం. ఈ రెండు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా ముందుకే వెళ్ళినారు. సో దీన్ని ASEAN+3 అంటాడు. ఎక్కడా ఇండియా లేదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లోనే ఇండియా ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. అది కూడా రాశాను నాకు తెలిసి. ఈస్ట్ ఏషియన్ సమ్మిట్, ఇందులో మాత్రం ఇండియా ఉంటుంది, మిగతా వాటిలో ఇండియా ఉండదు. సో ఏషియాన్లో లేదు, ASEAN+3లో లేదు ఇండియా, ఏషియన్ రీజనల్ ఫోరంలో లేదు. ఎందులో ఉంది? ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఉంది. అందులో ఏంటి? 2005లో జరిగింది. టు ప్రమోట్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద రీజియన్, అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలు, 2 ఆర్థిక ప్రయోజనాల కొరకు మరొక దాన్ని స్థాపించారు. దాన్ని ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటారు. ఇది ఎవరు వస్తారు? ఆసియాన్లో ఉన్న 10 దేశాలు ప్లస్ ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రష్యా, సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్. సో ఇందులో ఇండియా ఉంది. సో ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఇండియా ఉంది. ఏషియన్ రీజనల్ ఫోరంలో కానీ, ASEAN+3లో కానీ, ఏషియాన్లో కానీ ఇండియా లేదు. ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంతకుముందు అడిగాడు, మళ్ళీ అడుగుతాడు ఈ ప్రశ్న. అలాగే ఇట్ ప్లేస్ ఎ సెంట్రల్ రోల్ యాజ్ ఎజెండా సెట్టర్. సో ఈ అన్నిటికి కూడా మధ్యలో ఉండి మొత్తం అన్నిటిని చక్కదిద్దేటటువంటి బాధ్యత ఎవరిది? ఏషియాన్దే. సో ఇది ఈస్ట్ ఏషియా సమ్మిట్ గురించి. ఇండియాకి ఏషియానికి ఉన్నటువంటి సహకార సంబంధాలు ఏమున్నాయి? ఏషియాన్ ఈజ్ ద ఇండియాస్ 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. వాణిజ్యంలో భాగంగా భారతదేశంలో 4వ స్థానంలో ఉండి అత్యధికమైనటువంటి వాణిజ్యం చేస్తున్నటువంటి ఒక సమూహం ఎవరు అంటే ఏషియన్. అంటే మన దేశంలో ఉన్నటువంటి మొత్తం ట్రేడ్ అంటే వాణిజ్యం, ఎగుమతులు దిగుమతులు, ఇందులో 10.6% మనం ఎవరితో చేస్తున్నామో? ఏషియాన్తో చేస్తున్నాం. అంటే ఎక్కువేగా, ఆబ్వియస్గా. అలాగే ఏషియన్ ఈ సెంటర్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇప్పుడు ఒకప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ అని ఉండేది పివి నరసింహారావు గారి టైంలో. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నాడు. అంటే ఈశాన్యంలో ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధి కొరకు ఆ పక్కన ఉన్నటువంటి తూర్పు భాగంలో ఉన్నటువంటి దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడం యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటారు. అలాగే ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్, భారతదేశం కింద ఉన్నటువంటి ఈ హిందూ మహాసముద్రము, పసిఫిక్ ఓషను, ఈ మధ్య ఉన్నటువంటి దేశాల మధ్య సహకారం కోసం స్టార్ట్ చేసింది ఇండియా ఓషన్స్ ఇనిషియేటివ్. ఈ అన్నిటిలో కూడా ఏషియన్ అనేటటువంటిది మంచి రోల్ అనేటటువంటిది పోషిస్తుంది. అలాగే ఏషియన్ రీజనల్ ఫోరం. సో ఇందాక నేను తప్పు చెప్పినట్టున్నాను, ఏషియన్ రీజనల్ ఫోరంలో కూడా ఇండియా ఉంది. 1 సెకండ్, వెర్ ఇస్ ఇట్? ఏషియన్ రీజనల్ ఫోరంలో లేదని చెప్పాను కదా ఇందాక, సారీ ఫర్ దాట్. ఏషియన్ రీజనల్ ఫోరంలో ఉంది, ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో కూడా ఉంది. ASEAN+3 అండ్ ఏషియాన్లో మాత్రమే లేదు. సో ఒకసారి కరెక్ట్ చేసుకోండి, సారీ ఫర్ ద మిస్టేక్. ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏషియానికి భారత్కి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్, మెకాంగ్ గంగా కోఆపరేషన్, గంగా రివర్ ఉంది కదా, అలాగే ఏషియాలో ఉన్నటువంటి కొన్ని దేశాల గుండా ప్రవహిస్తున్నటువంటి అతిపెద్ద నది మెకాంగ్ రివర్ అంటారు. ఈ రెండింటికి మధ్య ఒక కోఆపరేషన్ ఉంది. ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, ఈ 3 ప్రాంతాల నుంచి ఒక హైవే వేస్తున్నారు మంచి ట్రాన్స్పోర్ట్ కోసము, అలాగే వాణిజ్యం కోసము. అది ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే. కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. ఇండియా అలాగే మయన్మార్ వీటి మధ్యలో పోర్ట్ డెవలప్మెంట్స్, రోడ్డు డెవలప్మెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే బైలేటరల్ ఎక్సర్సైజ్, కొన్ని మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం మనం. ఇంద్రా అంటే ఇండియాకి రష్యాకి మధ్య జరుగుతుంది. అలాగే ఏషియాలో ఉన్నటువంటి దేశాలకి ఇండియాకి మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజెస్. కార్పాట్ ఎవరితో చేస్తాం? ఇది ఇండోనేషియా, థాయిలాండ్ ప్లస్ ఇండియా. సముద్ర శక్తి విత్ ఇండోనేషియా. సింబెక్స్ సింగపూర్, ఇండియా. ఇవి అడుగుతాడు ఎగ్జామ్లో. సింబెక్స్ అంటే మనకి సింబా తెలుసు కదా, సింబా పుంబా అందులో ఉంటాయి కదా సినిమాలో, అవి తెలుసు, డిస్నీ హాట్స్టార్. సింబెక్స్లు ఇట్లాంటివి తెలియవు, గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. మనకి ఇట్లాంటివి ఉన్నాయి. ఇంద్రా ఒకటి, ఎలిఫెంట్ ఒకటి, ఏదో హాత్ అని ఏదో వస్తుంది ఒకటి. సో ఇట్లాంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనకి, అవన్నీ కూడా అడుగుతాడు. కార్పాట్, సముద్ర శక్తి, సింబెక్స్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. అలాగే ఏరియాస్ ఆఫ్ కన్సర్న్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఉన్న వాటిల్లో మనకు ఉన్నటువంటి సమస్యలు, ఏషియాతో
పెద్ద ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ 10 దేశాల పైన కూడా చైనా చేస్తున్నటువంటి ఆధిపత్యం అనేది పెరిగిపోతుంది. ఆల్రెడీ చైనాకి ఇండియాకి పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏషియాతో ఇండియా కలవడం వల్ల కూడా చైనా మన మీద కొంత గుర్రుమని ఉంది. అదొకటి ఇష్యూ. 2022లో భారత్కి అలాగే ఏషియానికి మధ్య ఉన్నటువంటి ఒప్పందానికి దాదాపుగా 30 సంవత్సరాలు అయ్యింది. సో అందులో భాగంగా 2022 సంవత్సరాన్ని ఏషియన్ ఇండియా ఫ్రెండ్షిప్ ఇయర్గా ప్రకటించారట ఈ మధ్య. ఇది అడుగుతాడు, క్రింది వాటిలో ఏ సంవత్సరాన్ని ఏషియన్ ఇండియా ఫ్రెండ్షిప్ ఇయర్గా ప్రకటించారు? 2022. క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ ద ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ ఏషియాన్? ఏషియాన్తో ఉచిత వాణిజ్యం సంబంధాలు ఉన్నటువంటి దేశాలు ఏవి? ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఇండియా, జపాన్, యుఎస్ఏ. మీ ఆన్సర్ చెప్పండి కమెంట్ సెక్షన్లో. దీని కరెక్ట్ ఆన్సర్ రేపటి క్లాస్లో చూడండి. This video is brought to you by AKSIAS.